దేవుడు అది అని చెప్పిన చెప్పగానే మళ్ళీ అన్నానికి పోతుంది హెడ్ మాస్టర్ పిలిచిండు. పిలిచి ఏంద్రా నీకేం అధికారం రా నువ్వు కూరగాయలు బాగా చేయడం అన్నమాట ముందేమో అడుగుతాను కన్నా అంటే అమ్మటే నాకు అన్నం పెట్టుకుని అడిగిన పోతే పురుగు వచ్చింది. ఇట్లా చేయి పెట్టినా ఇట్లా వినబోతున్నా ఎవరు పురుగు అని మా దోస్తుగా చెప్పింది. చూస్తారు పురుగు తెల్ల పురుగు ఏంటంటే పురుగు సార్ పురుగు వచ్చిందంటే మీరేమో అడుగుతుంటే ఏమో అడగొద్దన్నారు ఇదేం పురుగు సార్ అంటే తీసి పక్క తీసి వేరేది పెట్టుకోపోవాలి సార్. ఆంటీ కూరలు బాగాలేవు మరి ఏంటి మీరు ఎట్లా ఇట్లా చేస్తే ఎట్లా అంటే ఏమొద్దు మేమే ఉన్నాము వేరే వాళ్ళని తీసుకొచ్చుకోండి అది కానీ అది మాకు మళ్ళా ఎదుగుతామా. జిల్లా పరిషత్ హై స్కూల్లో గత 4 ఏళ్ళుగా నేను ఈ పాఠశాలలో చదువుతున్నాను. భోజనం దగ్గర చాలా దారుణంగా వంటలు ఉంటున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నం బాగాలేదు కూర బాగాలేదు అని అడిగితే వాళ్ళే మా పెళ్లి చేయడం జరుగుతుంది. మన సారీ కూర బాగాలేదు అన్నం బాగాలేదు అంటే ఎందుకు బాగాలేదు అది ఒక్కరినైనా అందరూ అది దాన్ని మన సార్ మమ్మల్ని తింటున్నారు. సార్ ఇదేంటి మన పురుగు వచ్చిందంటే మనం తీసి పక్కన మళ్ళీ వేరే పెట్టుకున్నప్పుడు మన అదే భోజనం మళ్ళీ అదే అన్నం ఎట్లా పెట్టుకుంటాడు సార్ అని అడిగితే మనం పెట్టుకోవాలి అని సార్లే మాకు చెప్పడం జరుగుతుంది. బియ్యం వండిరా సార్ చెప్పిరా మరి ఏ సార్ చెప్పారు? ఏం పేరు? గోపాల్ రెడ్డి సార్ చెప్పిరా ఏమన్నాడు?